హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. అయితే వీడియోలో బ్రేకింగ్ న్యూస్లు అయితే ఒక 3 వరకు కూడా ఉన్నాయి. ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా పెన్షనర్లకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. అదేవిధంగా జూలై 1 నుంచి అయితే అమలు కానుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన జీవో కూడా విడుదలైంది. ఇక బకాయిలకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చిందండి. ఒకసారి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీలో అమలవుతున్న పెన్షన్ పథకంలో అమలుకు సంబంధించి పలు మార్పులు అయితే చేస్తూ నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. లబ్ధిదారులకు అందే పెన్షన్ పెంచడంతో పాటు పథకం పేరును కూడా మారుస్తున్నట్లయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇన్నాళ్ళు వైఎస్ఆర్ పెన్షన్ పథకంగా ఉన్నటువంటి ఈ పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మారుస్తున్నట్లయితే ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఈ పథకంలో మరిన్ని మార్పులను కూడా శ్రీకారం అయితే చుట్టారు. ఇక వాటిలో ఇప్పటి వరకు 3,000గా ఉన్న పెన్షన్ 4,000కు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. పెన్షన్ పథకంలో కొత్తగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం వృద్ధాప్య పెన్షన్ ఒక నుంచి నెలకి ఇక నుంచి 4,000 అయితే రానున్నాయి. ఈ మార్పు ఏప్రిల్ నుంచి కూడా అమలవుతుంది. దీంతో ఈ 3 నెలలు అందాల్సిన అదనపు 1,000 రూపాయలను కూడా మొత్తానికైతే ఈ యొక్క జూలై నెలలో అయితే 7,000 అందిస్తున్నట్లు సమాచారం. దాంతోపాటుగా దివ్యాంగులకు ఇప్పటి వరకు 3,000గా ఉన్న పెన్షన్ను 6,000కు అయితే పెంచారు. కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయలు అందించనున్నారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్కి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఇన్నాళ్ళు 5,000గా ఇస్తున్న పెన్షన్ 10,000కు పెంచుతున్నట్లు తాజా ఉత్తర్వులు అయితే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల మంచానికే పరిమితమైనటువంటి వారికి నెలకి 5,000 ఇస్తుండగా ఆ మొత్తాన్ని కూడా 15,000కు పెంచుతున్నట్లయితే వెల్లడించడం జరిగిందండి. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క బకాయిలు విడుదలకు సంబంధించి సీఎం గారు అయితే ఏపీ ఎన్జిఓలతో అయితే చెప్పడం జరిగిందండి. వారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శుభాకాంక్షలు తెలియజేయడానికి సచివాలయంకి అయితే వెళ్ళారు సీఎం చంద్రబాబు గారికి. ఆ సమయంలోనే కొన్ని సమస్యలని చంద్రబాబు దృష్టికి అయితే తీసుకెళ్లారండి. ఈ విధంగా పెండింగ్ బిల్లులు చాలా వరకు ఉన్నాయి. అంతలోపు పీఆర్సీకి సంబంధించి కూడా నివేదికకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పీఆర్సీ ఆలస్యం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటించండి, ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. అప్పుడు చంద్రబాబు గారు సానుకూలంగా అయితే స్పందించారండి. అయితే ఈ నెలాఖరులోపు ఐఆర్ ప్రకటన అయితే ఖచ్చితంగా ఉంటుందని, అదేవిధంగా బకాయిలకు సంబంధించి కూడా ఉద్యోగ సంఘ నేతలందరితోనూ కూడా భేటీ అయిన తర్వాత ఆ విధంగా ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఏ బకాయిలు ఎంత ఉన్నాయి, వాటికి సంబంధించి ఏ విధంగా విడుదల చేయాలనే షెడ్యూల్ని అయితే విడుదల చేస్తాము, విడతల వారీగా జమ చేస్తాము. దానికి సంబంధించి పూర్తి నిర్ణయాలు అయితే ఈ యొక్క కీలక భేటీలో అయితే తీసుకుందామని చెప్పి హామీ ఇచ్చి అయితే పంపడం జరిగిందండి. మొత్తానికైతే బకాయిలకు సంబంధించి కూడా రేపు నెలలో అయితే క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.